నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను దీపక్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ వచ్చేసినాను. ఇక్కడ వచ్చేసి మనకు దగుడు సెట్ మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు బడా ఖాన్. సో స్వామి వారికి అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు మోర్ పైన కూర్చొని ఉన్నాడు, కింద గోమాత అండ్ మంచి పగడి గణేష్ విత్ క్లాతింగ్ వర్క్ సింహాసనం మీద కూర్చొని ఉన్న వినాయకుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోమాత ఆవు పైన కూర్చున్న వినాయకుడు. నెక్స్ట్ మహారాజా పొజిషన్లో, తర్వాత ఇది కూడా మహారాజా పొజిషన్, బట్ పంచ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. తర్వాత బడా ఖాన్ పెద్ద చెవులు అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు ఇక్కడ పికాక్స్ ఉన్నాయి. సో బ్యూటిఫుల్ డిజైన్, మంచి ఆరెంజ్ పంచ. ఇంకొక స్పెషల్ వినాయకుడు కృష్ణుడు రూపంలో ఉన్నాడు ఇక్కడ. సో వినాయకుడు అయితే ఫ్లూట్ బాసురి బజాయిస్తుండే, అట్లనే ఇక్కడ మనకు బాలకృష్ణుడు చాలా బాగున్నది. తర్వాత ఇక్కడ వచ్చేసి గోవింద బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు బాలాజీ. వినాయకునికి అయితే ఇక్కడ షాల్వా ఇంకా మన పంచాయతీ ఉంది. తర్వాత శ్రీ గణేశాయ నమః అని వెనకాల రాసింది. వెనకాల వచ్చేసి మనకు బాలాజీ. సో చెవులు కూడా కొంచెం మీడియం సైజ్ ఉన్నాయి, వైట్ పంచ. అండ్ తర్వాత ఇక్కడ బంబం బోలే ఓం ఉన్న త్రిశూలం ఉన్నది. సో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బ్యూటిఫుల్, సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న వినాయకుడు. నెక్స్ట్ వచ్చేసి మన అయోధ్య శ్రీరాముడు. సో అయోధ్య కాన్సెప్ట్లో అయితే ఈసారి మన దగ్గర దీపక్ ఆర్ట్స్లో ఒక 2 విగ్రహాలు అయితే ఉన్నాయి డిఫరెంట్ సైజెస్లో. ఈ విగ్రహం వచ్చేసి మనకు సుమారు ఒక 6 feet ఉంటుంది. తర్వాత తొండం మీద ఓం. సో ఇక్కడ బ్యూటిఫుల్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకు హైబిస్కస్ ఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసి శ్రీరాముడు, బజరంగ్ బలి, వెనకాల సూర్యుడు అనమాట. ఈ అన్ని విగ్రహాలు కూడా మనకైతే సుమారు ఒక 5 to 6 feet ఉంటాయి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఇంకా కొన్ని రీల్స్ అట్లనే ఒక డీటెయిల్ బ్లాగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. జై హింద్.